ప్రస్తుతం భూమికి ఉన్న విలువ ఎంతో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సొంతంగా ఓ ఇల్లో స్థలమో ఉంటే చాలనుకుంటారు చాలామంది. లేని వాళ్ళు మాట ఏమిటో కానీ ఎకరాల కొద్దీ స్థలం ఉన్న వాళ్ళైతే వాటినే పెట్టుబడిగా పెట్టి స్థిరాస్తి వ్యాపారం చేస్తారు, కోట్లు గడిస్తారు. కొందరు మాత్రం వినూత్న పంథాలో నడుస్తారు, మరెందరికో ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వ్యక్తే దుశ్శర్ల సత్యనారాయణ. చెట్లు ఆయనకు చుట్టాలు, పక్షులు పంచప్రాణాలు, చల్ల గాలి తిమ్మెర్లే ఆయనకు జీవసత్వాలు. రాష్ట్రంలోనే అటవీ ప్రాంతం అత్యంత తక్కువ కలిగిన జిల్లాలో ఏకంగా ఓ అడవినే సృష్టించారు. అక్కడో ఇక్కడో కాదు, సొంత భూమిలోనే వనం సృష్టించి జీవరాశులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. సృష్టికి మూలం పంచభూతాలు. వాటిని కాపాడుకుంటేనే జీవకోటి మనుగడకు సార్థకత దొరుకుతుంది. అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పర్యావరణం అనేది ఎక్కడ కనిపించకుండా పోతుంది. కానీ ప్రకృతిని తలుస్తూ, ఆ ప్రకృతిని ఆరాధిస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు దుశ్శర్ల సత్యనారాయణ. తనకున్న వ్యవసాయ క్షేత్రాన్ని ఒక అడవిలా మార్చి పశు పక్ష్యాదులకు జీవరాశులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. అడవి మానవ జీవన పరిణామం ఇక్కడి నుంచే మొదలైంది. వనంలో దొరికే పండ్లు, కూరగాయలు, జంతువులే ఆహారంగా తీసుకుంటూ ఎదుగుతూ వచ్చాడు మనిషి. నిప్పు కనిపెట్టింది ఇక్కడే, సేద్యం చేసింది ఇక్కడే. మనుషులకు అడవులకు ఉన్న సంబంధం ఎప్పటికీ విడదీయలేనిది. కాకపోతే ప్రస్తుతం పారిశ్రామికీకరణ, అభివృద్ధి పేరిట ఎకరాల కొద్దీ వనాలను నాశనం చేయటం పరిపాటిగా మారింది. ఓ ప్రకృతి ప్రేమికుడు వీటన్నింటికీ ఎదురు నిలిచి సొంత భూమి 70 ఎకరాల్లో అడవి సృష్టించాడు. ఆస్తిపాస్తులన్నీ ఆ వనంలోనే చూసుకుంటున్నాడు. ఆయనే దుశ్శర్ల సత్యనారాయణ. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సరిగ్గా 17.5 కిలోమీటర్ల దూరంలో ఈ అటవీ క్షేత్రం ఉంది. ప్రకృతిలాగానే ఉండాలన్న భావనతో ఈ అడవి తయారు చేశారు సత్యనారాయణ. సహజ సిద్ధంగా ఏర్పడిన వాతావరణాన్ని దశాబ్దాల నుంచి అలాగే కాపాడుతున్నారు. చిన్నతనంలో తను నాటిన మొక్కలు ఇప్పుడు అక్కడ మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. వాటిని అమ్ముకుంటే ఆదాయం వస్తుందని తెలిసినా ఆ ఆలోచనే చేయరు ఈ వన సృష్టికర్త. అడవి లెక్క ఉండాలి. అందులో జీవరాశులు వాటికై బతకాలి. మనం వాటికి జీతగాండ్లమే, సేవకులమే. దే ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ఫారెస్ట్. చెట్లు ఓనర్సే, పక్షులు ఓనర్సే. తర్వాత అందులో బతికే జీవరాశులు కూడా యజమానులు వాటికి. మనుషుల పని ఏమైనా వాటిని బతకనీయాలే, ఉండనీయాలే, సావకుండా బతకనీయాలే. వాటికి సేవ చేయడమే మన పని. కానీ మనం వాటికి యజమానులమని ఎప్పుడు అనుకోలేదు. నేను అంతకంటే అనుకోలేదు. సత్యనారాయణ సృష్టించిన అడవిలో రకరకాల పంటలు కనిపిస్తాయి. వాటిని మనుషులు తినేందుకు ఆయన ఒప్పుకోరు. చిన్న చెరువులు, నీటి కుంటల్లో పుష్కలంగా నీరున్నా వాటిని పంటలకు ఉపయోగించరు. ఆ అద్భుతమైన ప్రకృతిని అంతా తిరిగి ప్రకృతికే ఇచ్చేందుకు, పశుపక్షాదులకు ఆవాసం కల్పించేందుకే వనం సృష్టించారాయన. తరిగిపోతున్న అరణ్యాలను కాపాడేందుకు, పర్యావరణాన్ని రక్షించేందుకు జరుగుతున్న గొప్ప యజ్ఞమిది. ఒక సామాన్యుడి అసామాన్యమైన సంకల్పమిది. అడవి రక్షణకు మనుషులే ప్రమాదం కానీ జీవరాశులు ప్రమాదం కాదు, పక్షులు ప్రమాదం కాదు, చెట్లు అంతకంటే ప్రమాదం కాదు. స్వార్థం, మనుషులకున్న స్వార్థమే ప్రమాదం. కాబట్టి మనుషుల్ని కంట్రోల్ చేసుకోగలిగితే వీటికి ప్రమాదం నుంచి దూరం అవుతాం. ఎన్నడూ అమ్మేది లేదు, దూచేది లేదు, రాల్పేది లేదు, తినేది లేదు. అవి తినాల్సిందే. మొత్తం జీవరాశులకే అయ్యే తెంపుకుంటాయి, అయ్యే తింటాయి. రాల్పుకొని మందలు మీటింగ్ పెట్టుకొని కూర్చొని తింటుంటాయి, మేస్తుంటాయి. పుట్టిన పిల్లలకు ఆస్తులు పంచిస్తారు, అంతస్తులు పంచిస్తారు. కానీ ప్రకృతే తనకు యజమాని అని, పర్యావరణమే తనకు వారసులు అంటున్నారు సత్యనారాయణ. తాతల వారసత్వంగా వచ్చిన అడవిగా సృష్టించిన ఆయన ఈ అడవిని కాపాడేవారే తన వారసులని చెబుతున్నారు. సత్యనారాయణకు 2 పిల్లలు. ఈ భూమిపై ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని వారికి ముందుగానే చెప్పారు. చిన్నప్పటి నుంచి స్వగ్రామమంటే పెద్దగా ఎరుగని కన్న కొడుకును అడవిలోనే గొర్రెల కాపరిగా పనిచేయించారు. మొదటి నుంచి కూడా చెట్లు అంటే ప్రాణంగా ఉన్నాం. చిన్నప్పటి నుంచి కూడా చెట్లు పెంచుకుంటూ వచ్చినాం, పెరగనిచ్చినాం, బతకనిచ్చినాం. ఇక్కడికి వస్తే నేను
ఈ గాలి పీలిస్తే, ఈ పక్షుల్ని చూస్తే, ఇక్కడ కదలాడే జీవరాశులను చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. ప్రపంచమంతా ఎక్కడన్నా, దేశమంతా ఎక్కడ తిరిగి వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతత నాకు దొరుకుంది. తర్వాత రీఛార్జ్ అవుతాం మళ్ళా. అది ఆ రీఛార్జ్కి లిమిట్లెస్ రీఛార్జ్ అది. 1977లో 23 ఏళ్ల వయసులో బ్యాంకు ఉద్యోగంలో చేరిన సమయంలోనూ సత్యనారాయణకు ప్రకృతిపై ఉన్న ప్రేమ తగ్గలేదు. అందుకే ఉద్యోగం వదిలి మరీ ఊరికి బయలుదేరారు. ఉద్యోగంలో చేరిన 3 ఏళ్లకే రాజీనామా చేసిన ఆయన అప్పట్నుంచి ఈ వనంలోనే కాలం గడుపుతున్నారు. ఎంతమంది ఎన్ని మాటలన్నా పెద్దగా పట్టించుకునేవారు కాదు. దేశంలో వివిధ ప్రాంతాలు తిరిగి అక్కడి నుంచి విత్తనాలు సేకరించి భూమిలో నాటేవారు. రకరకాల మొక్కలు వందల సంఖ్యలో తీసుకొచ్చి వాటిని పెంచడం ప్రారంభించారు. ఆ మొక్కలకు నీరు అందచేయడం కోసం ఒక్కడే కొన్ని నెలల పాటు శ్రమించి కాలువలు తవ్వాడు. అలా పెంచిన మొక్కలే నేడు వృక్షాలయ్యాయి. We came here to meet Dusharla Satyanarayana Garu. This forest is amazing. It is actually, I was surprised to see that there are varieties of trees and varieties of birds. We came from here, Ibrahimpatnam, Hyderabad. ఎక్కడెక్కడి నుంచో నెమళ్లు, కుందేళ్లు తెచ్చి అడవిలో వదిలారు సత్యనారాయణ. వందలాది కోతులు తిరుగుతున్నా వాటిని తరమలేదు. పైగా వాటికి ఆహారంగా కొన్ని రకాల దుంపలు, సజ్జలు, మొక్కజొన్న వంటి పంటలు వేశారు. పంటలుగా ఉన్నప్పుడే పక్షులు తినాలనేది ఆయన ఆలోచన. కేవలం తామరపూలు పెంచడానికి 7 కుంటలు తవ్వారు. అరుదైన తెల్ల మోదుగ చెట్లు, బీడీల ఆకులు ఈ అడవిలో ఉన్నాయి. మోదుగ, తుమ్మ, వేప, బలుసు, జాణ, జిగినిక, బిరిచజన, మోవుంచి, బలుసు రకాల చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. బీడీ చెట్లు కొనేందుకు కొందరు ముందుకొచ్చినా నిర్మొహమాటంగా తిరస్కరించారు. రకరకాల పక్షులు ఈ వనంలో ఆశ్రయం పొందుతున్నాయి. వీటితో పాటు అడవి పందులు, ఉడతలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో కాస్త భూమి ఉందంటే ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఇంత 70 ఎకరాల ఇంత భూమి ఉంచుకొని ఆయన అడవిని చాలా రకాల చెట్లు మేము చేసిన ప్రయాణాల్లో చూడని చెట్లు ఇక్కడ చాలా చూసాం. 5 రోజులు ఉండి చూసిన అనుభవాల్ని నేను నా పుస్తకంలో ఇక్కడ గడిపిపోయిన ఈ 5 రోజుల అనుభవాన్ని నేను నా పుస్తకంలో చేర్చుకున్నాను. అది అడవి నుండి అడవికి అని చదివే వాళ్ళము. ఎవరో ఎక్కడో అడవిని పెంచారు, లేకపోతే ఇలాంటి 5 ఎకరాల్లో అడవిలు పెంచారు అనేది. కానీ ఇట్లాంటివి చూడడం మాత్రం ఇది మొట్టమొదటిసారి. సత్యనారాయణ సృష్టించిన అడవి ఆధ్యాత్మిక కేంద్రంగానూ మారింది. ఇందులో ఉన్న కొన్ని గుట్టలపై విష్ణుపాదం, త్రిశూలం మధ్యలో లింగాకారం, తాబేలు ఆకారాల వంటివి సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ప్రతి పౌర్ణమి నాడు భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. ఈయన కేవలం అడవినే కాదు, అంతకుముందు ఎన్నో సమస్యలపై నినదించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను అతలాకుతలం చేసిన ఫ్లోరైడ్ సమస్యపై పోరాటం మొదలుపెట్టారు. నాటి ప్రధాని వాజ్పేయి దగ్గరకు బాధితుల్ని తీసుకెళ్లి సమస్య ఏకరవు పెట్టారు. జలసాధన సమితి ఏర్పాటు చేసి నీటి కోసం ఉద్యమించారు. ఇవన్నీ ఒకెత్తైతే అడవిని సృష్టించటమే ఆయన గొప్పతనాన్ని మరింత పెంచింది. జీవ వైవిధ్యానికి కేంద్ర బిందుగా నిలుస్తోంది ఈ వనం. పక్షుల కిలకిల రావాలు, ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి రమణీయత నెలకొన్న ఈ వనాన్ని సందర్శించేందుకు ఎంతోమంది ఉబలాట పడుతున్నారు. అయితే వచ్చిన వారు పర్యావరణాన్ని రక్షించేవారే ఉండాలని దీని యజమాని కోరుతున్నారు. కెమెరామెన్ జనార్దన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, సూర్యాపేట జిల్లా.